రవాణా శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు దళారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఆన్లైన్ ఫీజులకు అదనంగా వసూలు చేయడం, నకిలీ లైసెన్సులు, దళార్ల అక్రమ జోక్యం వంటి అవకతవకలపై ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కొండాపూర్, నాగోల్, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కొండాపూర్ కార్యాలయం వద్ద 150 ప్రింటెడ్ ఆర్సీలు, లైసెన్సులు, నాగోల్ ఆర్టీఓ కార్యాలయంలో తనిఖీ సమయంలో కార్యాలయ ప్రాంగణంలో డ్రైవింగ్ స్కూల్ యజమానులు, ఏజెంట్ల వద్ద 2,41,130 రూపాయలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ అందుబాటులోకి వచ్చిన రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి ఎందుకు కొనసాగుతోంది? అవినీతిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు? రవాణా శాఖలో అవినీతికి అంతమెప్పుడు? తాజాగా ఏసీబీ తనిఖీల నేపథ్యంలో రవాణా శాఖ పనితీరు, ఏజెంట్ల వ్యవహార శైలిపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎస్ పవన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా కూడా ఈ వాహనదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామని అధికారులు పదే పదే చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అయితే వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కాదు కదా, కనీసం పారదర్శకత అనేది అందని ద్రాక్షగానే మిగులుతుందని వాహనదారుల నుంచి అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా కాలంగా కూడా విసిగి వేసారినటువంటి వాహనదారులంతా కూడా ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా వచ్చినటువంటి రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలని మేళవించి, జోడించి, పరిశోధించి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. తాజాగా కొండాపూర్, నాగోల్, మేడ్చల్ రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో అనేక విస్తుగొలిపే అంశాలని వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రతిరోజు కూడా రవాణా శాఖ కార్యాలయానికి ఆర్సీల కోసం కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ల కోసం కావచ్చు వాహనదారులు పదే పదే క్యూ కడుతుంటారు. వాటికి సంబంధించినటువంటి పనులను చేసుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో రవాణా శాఖలో కొత్తగా వాహన్ సారథి అనే 2 పోర్టళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి పోర్టళ్ళు. అయితే వాహన పరిధిలోకి చూసుకుంటే ఆర్సీలు కావచ్చు, వాహనాలకు సంబంధించినటువంటి రెన్యువల్లు కావచ్చు, లేదంటే 15 సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు కావచ్చు, వీటన్నింటినీ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి అప్లికేషన్ల పరిధిలో మొదలు పెడితే వాటిని తీసుకునే వరకు కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. వీటి వల్ల దళారులు మధ్యలో వచ్చి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని అధికారులే ప్రోత్సహిస్తున్నారు అనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక కేంద్ర రవాణా శాఖ కార్యాలయం ఖైరతాబాద్ నుంచి మొదలుకుంటే నగరంలో దాదాపు 10 వరకు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రతి రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర అవినీతి పాల్పడుతున్నారు, అవినీతి బాధితులమే అని వాహనదారులు అనేక సార్లు ఫిర్యాదులు చేసినటువంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇక సారథి పోర్టల్ వచ్చిన తర్వాత వాహనదారులకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సులు కావచ్చు, వాటి రెన్యువల్ కావచ్చు, వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి ఎన్ఓసీలు కావచ్చు, లేదంటే వాహన చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి చిరునామా మార్పు కావచ్చు, ఇటువంటివన్నింటిని కూడా మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ సారథిలో కూడా నేరుగా వాహనదారుడే వాటిని స్లాట్ బుకింగ్ కావచ్చు, లేదంటే ఇతరత్ర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాహనదారులు చేసుకునేందుకు అనేక రకాలైనటువంటి మాడ్యూల్స్ ఉన్నాయి, అనేక క్యాప్చాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా వాహనదారులు ఎదుర్కోవడం చాలా కష్టంగా భావించి వాళ్ళు దళారులని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే నగరంలో గ్రేటర్ పరిధిలో చూసుకుంటే దాదాపు 10 ఆర్టీఏ కార్యాలయాల్లో దాదాపు ప్రతిరోజు కూడా 2,000 పైచిలకు వాహనాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 10,000 వరకు వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అంటే ప్రతిరోజు 10,000 పైచిలకు వాహనాలు రోడ్డు ఎక్కుతుంటాయి. ప్రతిరోజు కూడా అనేక లైసెన్సులు చేతులు మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనేక ముడుపులు తీసుకుంటేనే బయటకు వస్తాయని కూడా వాహనదారుల నుంచి అనేక ఆక్షేపణలు, అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవల జరిగినటువంటి ఏసీబీ అధికారుల తనిఖీల్లో అనేక విస్తుగొలిపేటువంటి అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో ఈ ఎవరైతే వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ నేర్పించేటువంటి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ళ యజమానులే నేరుగా తీసుకెళ్ళి ఎటువంటి డ్రైవింగ్ లేకున్నా కానీ వాళ్ళ చేతిలో డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీని పెట్టే ఆనవాయితీ వచ్చిందని ఈ ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. దాదాపు 180కి పైగా ఈ ఆర్సీలు ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది.
అంతేకాదు ప్రైవేట్ దళారుల దగ్గర నుంచి దాదాపు 2,40,000 పైచిలకు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రతి రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లు అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలను తచ్చాడుతూ ఉంటారు. ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కోసం కావచ్చు, లేదంటే ఆర్సీ కోసం కావచ్చు, ఈ ఆర్టీఏ కార్యాలయంలో అడుగు పెట్టగానే మీకు ఏం కావాలి, మీ పని మేము చూసుకుంటాం, ప్రశాంతంగా అక్కడ కూర్చొని మీకు కావాల్సిన పని మేము చేసి పెడతాం, మాకు కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది, మీకు కావాల్సిన పని క్షణాల్లో చేసి పెడతామని ఈ దళారులంతా కూడా వెంబడిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వాళ్ళను నమ్మినటువంటి వాహనదారులు కూడా వాళ్ళు అడిగినంత చేతిలో పెట్టి పని కావాలని, ఈజీగా పని కావాలని వాళ్ళు అడిగినంత పని చేస్తూ ఉంటారు. మనీ ఇచ్చి పని చేసుకునే వ్యవహారం మొదలవుతుంది. లేదు, నేరుగానే మేము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం, నేరుగానే మేము ఈ ఏదైతే అది ఆర్సీలు తీసుకుంటామని అంటారో వాళ్ళకు చుక్కలు చూపెడుతున్నారు అధికారులు అనేది వాహనదారుల నుంచి ప్రధానమైనటువంటి ఆరోపణ. రవాణా శాఖలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే అది లేదు, ఇది లేదు, ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు, ఆ అనుమతి లేదు, ఈ అనుమతి లేదు, అధికార సంతకం లేదు అనేది విసిగి వేధిస్తారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా వాహనాల రెన్యువల్స్ కావచ్చు, 15 సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు కావచ్చు, వాటన్నింటినీ తీసుకొస్తే మాత్రం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని వాహనదారుల నుంచి ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే దళారులు అక్కడ సరిగ్గా వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని వాళ్ళకి కావాల్సిన పని చేపిస్తామని ఆ బలహీన క్షణంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అవకాశాన్ని అధికారులు సృష్టిస్తున్నారనేది దీనికి ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో అనేక మంది అధికారులు ఉంటారు, జేటీసీలు ఉంటారు, కమిషనర్ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా అడిషనల్ కమిషనర్ కూడా వచ్చారు. దీనికి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ఉంటుంది. అది అంతర్గతంగా ఏవైనా అవినీతి కార్యక్రమాలు జరిగినా, లేదంటే ఎవరైనా అధికారులు సరిగ్గా పనిచేయకపోయినా కానీ మందలించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా పనిచేయనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటీవలి కాలంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిద్రమత్తులోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఇన్ని వరుసగా జరిగిన గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఈ రవాణా శాఖ కార్యాలయం మీద జరిగాయి. గతంలో మహబూబ్ నగర్లో జరిగినాయి. అదేవిధంగా కామారెడ్డి మధునూర్ చెక్ పోస్టుల దగ్గర కూడా అనేక ఆరోపణలు జరిగినాయి. ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇటీవలి కాలంలో చెక్ పోస్టులను ఎత్తివేసినప్పటికీ, అవినీతిని కాస్త తగ్గించినప్పటికీ కూడా రవాణా శాఖ కార్యాలయాల్లో అయితే వాటిని తగ్గించే అవకాశం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అనేది వాహనదారుల నుంచి డిమాండ్ ఉంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అవినీతిని రూపుమాపి వాహనదారులకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలని కూడా చాలా డిమాండ్లు ఎదురైనప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు. ముఖ్యంగా ఏజెంట్ల నుంచి వాళ్ళకు వచ్చేటువంటి పత్రాల మీద వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు లేదంటే కోడ్లు ఉన్న వాటినే అధికారులు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు, ఆమోదిస్తున్నారు అనేటువంటి వాహనదారుల నుంచి చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా సరే రవాణా శాఖ అధికారులు ఎవరైనా వాహనదారులు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పనులు చేస్తారనేది వాళ్ళకి ధీమా కలిగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక్కడ థాంక్యూ శ్రీనివాస్. ఓవర్ టు యు.